గత 3-4 రోజులుగా నాపై ఏదైతే రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతుందో దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొన్న నల్గొండకు సంబంధించిన పార్లమెంటు టికెట్టు అనౌన్స్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే మరి పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారుతున్నారు, బీజేపీలకు పోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పి నా రాజకీయ ప్రత్యర్థులు, నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు నన్ను రాజకీయంగా పతనం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక పత్రిక తన హెడ్లైన్స్లో నేను పార్టీ మారుతున్నట్టు కూడా ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, దానికి సంబంధించి కూడా ఎలాంటి కారణాలు లేకుండా ఏది పడితే అది ప్రచారం చేసే ఈ పత్రికల మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం 30 సంవత్సరాలలో ఒక క్లీన్ ఇమేజ్ తోటి, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా నేను పనిచేస్తున్న విధానం కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగే విషయంలో, టికెట్ విషయం నేను ఆశించినప్పుడు మరి అధిష్టానం కూడా ఒక స్పష్టమైన పార్లమెంట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది.